నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. నమస్తే సార్ రామచంద్రమూర్తి గారు. నమస్తే విష్ణు గారు. సార్ రామచంద్రమూర్తి గారు, డెరివేటివ్ ట్రేడింగ్ తో ప్రతి ఏటా 50,000 నుంచి 60,000 కోట్ల రూపాయల వరకు నష్టపోతున్నారని సెబీ చైర్పర్సన్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకు ఇంతలా నష్టపోతున్నారు? తప్పనేది ఎక్కడ జరుగుతుందంటారు? అసలు చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఎందుకంటే అసలు ఇవాళ డెరివేటివ్స్లో ఎంత తెలియక ఇబ్బంది పడుతున్నాం అంటే మేము కూడా చాలా నష్టపోయాం తెలియక. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మెయిన్ ఈ యొక్క ట్రైనింగ్ లేకపోవటమే మేజర్గా డిస్టర్బెన్స్. అంటే దాన్ని హ్యాండిల్ ఎలా చేయాలి అనేది తెలియకపోవటం, నాలెడ్జ్ లేకపోవటం. ఇప్పుడు ఈక్విటీ మనకి ఏంటంటే చిన్నప్పటి నుంచి మనకేం తెలిసిందే, ఎవరి సొమ్ము మనం తీసుకోకూడదు, అప్పు చేయకూడదు అని ఒక మనం డెవలప్ అయిన మైండ్ ఈక్విటీకి సెట్ అవుతాం. డెరివేటివ్ అంటే ఏంటంటే జస్ట్ లైక్ అప్పు చేసి ఎక్కువ క్వాంటిటీ తీసుకోవటం, ఆ లివరేజ్ని హ్యాండిల్ చేయలేకపోవటం వల్ల లాస్ అవుతున్నాం. ఇప్పుడు ఈక్విటీ ఎందుకు సేఫ్ అంటే ఈక్విటీలో ఏంటి, టోటల్ అమౌంట్ మనం ఎట్ ఏ టైం పే చేస్తాం. ఏదైనా స్టాక్ అన్నా అది తగ్గింది మనం ఉంచుకుంటాం అన్లిమిటెడ్ డేస్. ఆ మైండ్ సెట్ అలవాటు పడిన వాళ్ళందరూ కూడా అదే టైప్లో డెరివేటివ్స్ చేద్దాం అనుకుంటున్నాం. ఆ ప్రోడక్ట్ని సేమ్ ప్రోడక్ట్ కాదు, బట్ దాన్ని డీల్ చేయాల్సిన పద్ధతి వేరు. అందువల్ల మనం ఎక్కువ మంది లాస్ అవుతున్నాం. అది తెలుసుకున్నంత కాలం ఇది కంటిన్యూ అవుతుంది. అట్ ద సేమ్ టైము అది ఆ ప్రోడక్ట్ని అంటే సరిగ్గా చేస్తే దానిలో సక్సెస్ ఉంది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం సైకిల్ మీద, టూ వీలర్ మీద వెళ్ళినట్టు కారు 120 స్పీడ్లో వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఆ ట్రైనింగ్ కానీ వేరు. అదే మనం టూ వీలర్ మీద వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నా పర్వాలేదు, ఏమి ఇబ్బంది రాదు. ఇదే డిఫరెన్స్ డెరివేటివ్స్కిను ఈక్విటీకి. ఒక టూ వీలర్ మీద వెళ్ళటం వల్ల ఒక కార్లో 120 స్పీడ్ 100 స్పీడ్లో వెళ్ళే కార్లో వెళ్ళటం ఒకటి. ఈ రెండు పక్కల చేయటం వల్ల పోతున్నాం. అయితే ఈ మధ్య ఏమైందంటే సీరియస్గా మనం చాలాసార్లు వింటున్నాం, ఈ సెబీ వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు, లాస్ అవుతున్నారు అని. అయితే ఈ మధ్య కొంతమంది ఏంటంటే బ్రోకర్స్ కానీ వీళ్ళు కూడా ఏమయ్యారంటే ఈ రాంగ్ ప్రోడక్ట్ని పిచ్ చేయటం చాలా ఈజీగా సంపాదించవచ్చు అని ఒక యాక్చువల్గా చాలామంది ఏమంటారు, ఈ చిన్న మదుపులది తప్పు అంటున్నారు. కానీ ఇప్పుడు తప్పు చేయమని చెప్పింది ఎవరు? ఇప్పుడు మీకు ఎలా తెలుస్తుంది ఇది డెరివేటివ్? ఇప్పుడు నేను కొత్తగా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసినానికి నాకేం తెలుస్తుంది? మీరు ఇవ్వడం వల్ల నాకు తెలిసింది, ప్రొడక్ట్ చెప్పడం వల్ల. సో ఇప్పుడు అసలు బ్రోకర్స్ కూడా ఏం చేయాలంటే ఈ ముందు ఈ ప్రొడక్ట్స్ మీద అవగాహన కల్పించకుండా ఎలిజిబిలిటీ లేని వాళ్ళందరికీ చెప్పడం వల్ల జరిగింది ఇది. ఇప్పుడు మీరు రెండో పాయింట్, ఇప్పుడు ఇంకా ఏమైందంటే ఎక్కడెక్కడి నుంచో కాల్స్ మనకి వచ్చేసి ఫోన్స్, ఇలా ఆప్షన్స్లో డబ్బులు వస్తాయి సంపాదించండి అని ఒక రకమైన మనకి వచ్చి ఆ భావన కల్పించేది వీళ్ళు. పోయిన తర్వాత మన మీద రైటైల్ ఇన్వెస్టర్స్ మీరు తప్పు చేశారు అంటున్నారు. అసలు తప్పు చేయించింది ఎవరు? సో అందుకని ఏమన్నానంటే నేను అంటే తర్వాత చివరికి ఏమంటున్నారు, మీరు మనీ మీది, మేమేదో 100 చెప్తాము, మా మాట వినాల్సిన అవసరం ఏంటి, డబ్బులు మీవి కదా. ఇది ఎలా ఉందంటే మీరు చెప్పేది నాకు ఒక మాట గుర్తొస్తుంది. ప్లాస్టిక్ వాడద్దు పర్యావరణం పాడైపోతుంది అంటారు. అసలు ప్లాస్టిక్ తయారీని ఆపేసి ఏ గోళ లేదు కదా, అది చేయరు. ఎంతసేపటికి జనాలకి సూక్తులు సూచనలు చెప్తున్నారు. కానీ ఇప్పుడు నేను స్టాక్ మార్కెట్ లో వచ్చి డబ్బులు సంపాదిద్దామని సరే అని వస్తున్నాం. ఇది ఒకటి ఎక్కువ డబ్బులు వచ్చే ఆపర్చునిటీ ఉంది, మీరు చెయ్యండి అని చెప్తున్నప్పుడు మనం ఫస్ట్ టైం చేస్తాం, 1-2 సార్లు డబ్బులు వస్తాయి. ఆ టెంప్టేషన్తో మనం ఇంకా నెక్స్ట్ వెళ్ళిపోతాం. అసలు ఇది రాంగ్ సార్, దీన్ని చేసే పద్ధతి వేరు అని ముందే మనకి కరెక్ట్గా అవేర్నెస్ ఇవ్వటం ద్వారా మనం ఎందుకు చేస్తాం అప్పుడు? సో ఫాల్ట్ అంతా ఎక్కడ చూసినా రీటైల్ ఇన్వెస్టర్స్, చిన్న ముద్దుపల్లి అంటున్నారు. కానీ నాకేమనిపిస్తుంది అంటే ఫాల్ట్ వాళ్ళది కాదు, వాళ్ళకి కరెక్ట్గా అవగాహన కల్పించలేకపోవటం అనేది ఫాల్ట్. ఈవెన్ అందులో బ్రోకింగ్ సంస్థలది ఉంది, అలాగే ఎన్ఎస్సి ఎక్స్చేంజెస్ కూడా ఉన్నాయి. వాళ్ళ కరెక్ట్గా అవగాహన సదస్సులు పెట్టి ఇలా ఉంది ఇలా ఉంది. ఇప్పుడు దానికి సంబంధించిన అవేర్నెస్ ఇప్పుడు యాక్చువల్గా జరుగుతుంది. కాబట్టి ఇక్కడి నుంచి ఏమవుతుందంటే కొంచెం పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మాలాంటి వాళ్ళం కూడా మేము ఎప్పుడు మాట్లాడినా ఇలా డెరివేటివ్స్ ఇలా ఉంటాయి, దీని ప్రోడక్ట్ డీల్ చేసేది వేరే ఉంటుంది. ఈక్విటీ లాగా అదే మైండ్ సెట్ దీనికి పనికిరాదు. ఆ డిఫరెన్స్ అది ఉందని చెప్తున్నాను అనమాట. అండ్ అదేవిధంగా ఈ ఎక్స్పైరీలకు సంబంధించి కూడా కొన్ని కొత్త ప్రతిపాదనలు వచ్చాయి. ఈ వారం ఎక్స్పైరీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కాంట్రాక్ట్లు కూడా తగ్గిస్తున్నా ఉంటూ కూడా సెబీ నుంచి ఒక కొత్త అనౌన్స్మెంట్ రావడం జరిగింది. ఏంటి అసలు దీని గురించి కూడా చెప్పగలరు? ఇది కూడా సార్ మేము స్టార్టింగ్ అనుకున్నాం, అదివరకు ఎలా ఉండేదంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 2 ఉండేవి. అవి లాస్ట్ గురువారం ఎక్స్పైరీ ఉండేది మంత్లీ. సో ఆ మంత్ మొత్తం చేసుకునే వాళ్ళం.
ఇప్పుడు డైలీ ఎక్స్పైరీ వచ్చేసి వీక్లీ, అలాంటి కాంట్రాక్ట్ వీక్లీ తెచ్చారు. సరే వీక్లీ నుంచి డైలీ అనేప్పుడు అతి సర్వత్రా వర్జేత్ అని ఒక సామెత ఉంది కదా, ఇది ఏమైందంటే ఎక్కువైపోయింది. డిస్ట్రక్టివ్ ఇన్స్ట్రుమెంట్, ఆల్రెడీ అందరూ చెప్పేది ఏంటంటే డిస్ట్రక్టివ్ ఇన్స్ట్రుమెంట్స్. వీళ్ళ ఈ మాయలో పడి ఏమవుతున్నాం, అందరూ నాశనం అయిపోతున్నాం. మరి రెగ్యులేటర్ కంపల్సరీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. కాబట్టి రెగ్యులేటర్ ఏం చేస్తుంది, ఆ స్టడీ చేసి ఇప్పుడు ఇది పాజిటివ్కి రావట్లేదు అన్నప్పుడు నెగిటివ్ సైడ్ అవుతున్నప్పుడు వాళ్ళు కంపల్సరీ యాక్టివ్ చేసి, అంటే ఇవాళ సెబీ కానీ ఆర్బీఐ కానీ ఏ రకమైన స్ట్రాంగ్గా ఉన్నారంటే వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే కానీ మిస్యూజ్ చేస్తున్నారు సిస్టమ్ని, కంప్లీట్గా ఇచ్చేస్తున్నారు, ట్రాన్స్ఫార్మ్ చేసేసి వాటికి సంబంధించిన ఏదైతే మిస్యూజ్ ప్రొడక్ట్ అవని, కంపెనీ అవని, లేకపోతే పీపుల్ అవని, ఎవరు మిస్యూజ్ చేసినా వాళ్ళ మీద సివియర్గా యాక్షన్ తీసుకొని సిస్టమ్ని ఒక లైన్లో పెడుతున్నారు. ఏంటంటే మనకి డెరివేటివ్స్ మంచిదే కానీ ఆపర్చునిటీకి చేయాలి. ఇప్పుడు రోజు ఎక్స్పైరీ పెట్టినప్పుడు మీనింగ్ ఏంటి, రోజు ఎక్స్పోజ్ అవ్వమనే కదా. ఓ పక్కది రిస్క్ అని చెప్తున్నప్పుడు రోజు ఎందుకు పెట్టాలి? సో ఆ తర్వాత ఇప్పుడు ఈక్వల్గా వాల్యూస్ తగ్గించేస్తారు. అదొరకు ప్రీమియమ్స్, ఇప్పుడు ప్రీమియమ్స్ తగ్గిపోయినాయి. దాంతో ఏమైంది, అందరూ కూడా తక్కువ రేటుకి వస్తున్నప్పుడు అట్రాక్ట్ అవుతాం. ఈ లాట్ల పరిమాణం కూడా 4 రెట్ల వరకు పెంచుతున్నట్టు, అదేవిధంగా చిన్న మదిపరుల యొక్క వాళ్ళ ప్రాతినిధ్యాన్ని కూడా తగ్గించబోతున్నట్లుగా కూడా తగ్గించేయాలి సార్. ఎందుకంటే ఇప్పుడు నువ్వు కాని ప్రోడక్ట్లోకి నువ్వు ఎంటర్ అవ్వటం ద్వారా, ఇప్పుడు మీ దగ్గర డబ్బులు లేవు సార్, ఫ్లైట్ ఎక్కాలి, ఎలా ఎక్కుతారు మీకు ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నా, విజయవాడ వెళ్ళాలి, నా దగ్గర ఉంది ఎంత 500 ఉందనుకోండి, నేను ఎలా వెళ్తాను, ట్రైన్ ఎక్కి వెళ్ళాలి. 500 పట్టుకొని నేను ఇప్పుడు మీకేం చెప్తున్నారు, నీ దగ్గర 500 ఉన్నాయి పర్వాలేదులే, నువ్వు ఫ్లైట్ ఎక్కువ డిస్కౌంట్ ఇస్తాం, ఇలా మాట్లాడుతున్నారు. మనం ఏమంటున్నాము, అందరికీ కూడా ఫ్లైట్ ఎక్కాలనే ఉంటది. కాబట్టి మన దగ్గర లేకపోయినా మనం చేస్తున్నాం. ఇప్పుడు మామూలుగా 5,000 రూపాయల టికెట్ నీకు 2,000కి ఇచ్చేస్తున్నాం అంటారా, అంటే మనం ఏం చేస్తున్నాం, ఆ యొక్క లగ్జరీ కోసం మనం చేస్తున్నాం అనమాట. సో అలా కాదు ఇది. మన స్థితి ఏంటి, ఇప్పుడు నువ్వు 500 నాకు దగ్గర ఉన్నప్పుడు 100 రూపాయలు ఆ ట్రైన్ ఎక్కితే మన స్థితి చెప్పాలి. అంతకుముందు ఇలా ఉండేది క్లియర్గా, ఎవరికి కూడా నా దగ్గర ఉన్న డబ్బుని బట్టి నేను దేనికి ఎలిజిబుల్లో దానికి వెళ్ళేవాళ్ళు, కాబట్టి హ్యాపీగా ఉండేవాళ్ళు. మీరు ఇంకా ఇంకొక విషయం కూడా గమనించలేదు, డబ్బులు పోవటం కాదు, ప్రాణాలు కూడా పోతున్నాయి. చాలా మంది ప్రాణాలు పోతున్నాయి, వాళ్ళ ఫ్యామిలీలు అంతా రోడ్డు మీద పడుతున్నాయి. ఆ మనుషులు చూస్తే ఏంటంటే హై లెవెల్లో ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళే ఈ ట్రాప్ లో పడిపోతున్నాం తెలియక. సో డబ్బుతో పాటు డబ్బులు పైన ఏదో రకంగా ఉంటాం, కానీ చాలా కేసెస్లో వాళ్ళ యొక్క ప్రాణాలు పోతున్నాయి, ఆస్తులు పోతున్నాయి, వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి అందరం కూడా ఇది ఎవరికి సెట్ అవుద్దో వాళ్ళకే ఇవ్వాలి సార్, అంతకన్నా కింద వాళ్ళకి ఇవ్వకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక పవర్టీలో ఉన్న ప్రతి వాళ్ళు ఏమంటాం, ఆశ అనేది ఉంటుంది అందరికీ, దానికి కాదనేది ఏం లేదు. బట్ ఆ ఆశని ఏం చేయాలంటే ఎక్స్ప్లాయిట్ చేయకూడదు. ఓకే, నువ్వు ఇలా చదువుకుంటే ముందుకెళ్తావు అని చెప్పాలి, కానీ నీ లెవెల్ ఇది అన్నప్పుడు నువ్వు ఇలాగే ఉండాలి. ఇప్పటికైనా ఇలాంటి మార్గదర్శకాలు తీసుకొచ్చి చాలా మందిని కాపాడుకోవాలి సార్. అది అంతేగాని నేను కూడా చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఇవ్వకపోయినా మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, నా దగ్గర డబ్బుని నేను సేఫ్టీ చేసుకోవాలి. అసలు ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఫస్ట్ గోల్ ఏంటంటే మీ క్యాపిటల్ సేఫ్టీ ఉండాలి, ప్రాఫిట్ కాదు. ముందు మన డబ్బు మనకి ఉంటే, మీరున్నా లేకపోయినా మార్కెట్ ఉంటుంది, కానీ మనం ఉంటేనే మనం ఉండాలి. మన డబ్బు మనకి సేఫ్టీ ఉంటేనే మనం మార్కెట్లో ఉండగలం. కాబట్టి సిస్టమేటిక్ ఈక్విటీ అనేది. అండ్ ఇంకో పాయింట్ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఆప్షన్స్ చేసేవాళ్ళు, ఫ్యూచర్ చేసే వీళ్ళందరికీ కూడా మీరు ముందు క్యాపిటల్, ముందు ఈక్విటీలో పెట్టుకోండి మీ యొక్క పోర్ట్ఫోలియో అమౌంట్ అంతా. ఆ ప్రాఫిట్ రిస్క్ చేయండి. ఆప్షన్స్ చేయాలనుకున్నారు, ఓకే, ఆ ప్రాఫిట్ ఏదైనా వస్తే ఆ ప్రాఫిట్ రిస్క్ చేయండి, మీ క్యాపిటల్ సేఫ్టీలో ఉంటారు. ఇది సెబీ వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు, మీ అందరం కూడా చెప్పేది అదే. మీరు ఊరికే మీ యొక్క అమౌంట్ని పెట్టుకోకండి, క్యాపిటల్ రిస్క్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.